గరుడ పురాణంను ఇంట్లో చదవవచ్చా? చదవకూడదా? గరుడ పురాణం ఇది పవిత్రమైన గ్రంథమే. కానీ ఇంట్లో చదివేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే దీని శక్తి చాలా ఎక్కువ. తప్పుగా చదివితే ప్రమాదం కూడా జరుగుతుంది. గరుడ పురాణంలో చెడు శక్తులను భగవంతుడు నాశనం చేస్తాడని చెబుతారు. కానీ శ్రద్ధ లేకుండా, నమస్కారం లేకుండా చదివితే ఆ శక్తి మనకే ప్రతికూలంగా పనిచేస్తుంది. ఇంట్లో చదివేటప్పుడు శుభ్రమైన స్థలం, పవిత్ర దుస్తులు, భక్తితో పఠనం చేయడం చాలా ముఖ్యం. లేకపోతే శక్తి తప్పుదారి వెళ్ళి భయంకర పరిణామాలు కూడా రావచ్చని పెద్దలు చెబుతారు. అందుకే గరుడ పురాణం ఒక శక్తివంతమైన, పవిత్రమైన ఒక గ్రంథం లాంటిది. కానీ కొంచెం భయంకరమైన గ్రంథం అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అటు ఇటుగా శుభ్రంగా లేకుండా చదివితే కనుక అది మనకే ప్రతికూలమైన శక్తుల్ని ఇస్తుంది. అంటే ప్రతికూలమైన వాతావరణాలు కలుగుతాయి. భక్తులందరూ కూడా అంటే ఎవరైతే గరుడ పురాణాన్ని ఎక్కువగా నమ్ముతారో వారందరూ కూడా సరికొత్త భక్తి శక్తితో జాగ్రత్తగా మాత్రమే చదవాలి. పవిత్రత, శ్రద్ధ, నమస్కారం, సంస్కారం ఉంటే భయం లేదు, శాంతి, శ్రేయస్సు మాత్రమే లభిస్తుంది.